ఫైనల్లీ గైస్ మనమైతే మరవంతకి వచ్చినాం అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్స్ ఇన్ కర్ణాటక. ఎందుకంటే లైక్ ఒక సైడ్ రివర్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో బీచ్. సో వ్యూ చూడాలంటే మనం అటు సైడ్ వెళ్ళాలన్నమాట. కెమెరా రోటేట్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడైతే మార్నింగ్ కదా గైస్, లైక్ ఇవైతే ఎక్కువ రావట్లేదు అలలు, బట్ నైట్ టైం దాకా వస్తాయి ఫర్ షూర్. అండ్ ఇప్పుడు మన సీ ద క్రాబ్స్ లిటరల్లీ గైస్, నేను ఇంకా చూడలేదు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్రాబ్స్ హియర్. ఇన్ని క్రాప్స్ చూసాక మనకు ఒకటే డైలాగ్ ఏంటంటే ఆచాము లగెత్తరో. సో దిస్ ఈస్ కాల్డ్ మరవంతే. లైక్ ఇట్ సైడ్ అయితే ఓషన్ ఉంది కదా, అండ్ దట్ సైడ్ విల్ బి ద బీచ్ అనమాట. కంప్లీట్లీ బీచ్ ఉంటుంది. దిస్ ఈస్ మరవంతే, వన్ ఆఫ్ ది వండర్స్ ఇన్ కర్ణాటక. బీచ్లు చాలా ఉంటాయి. బీచ్ విత్ అదర్ సైడ్ ఓషన్. ఇట్స్ ఓన్లీ వన్ ప్లేస్, దట్ ఈస్ ఇన్ కర్ణాటక. ఇక్కడ రావాలంటే ఆల్మోస్ట్ మురుదేశ్వర్ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది గైస్. అండ్ నైట్ 7:30కి నేను 7కి అనుకుంటాను నేను మురుదేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ దెన్ బై ద టైమ్ ఐ రీచ్ హియర్ ఇట్ వుడ్ బి 8 o'clock అనమాట. 8 o'clockకి మనం వస్తే అనమాట ఇక్కడ. సో దట్స్ రీజన్ నేనైతే నైట్ ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్లో ఒక స్టే ఉంటే అక్కడ స్టే చేసి మార్నింగ్ వచ్చాను. సో ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఇక్కడ రావాలన్నమాట. అండ్ దీనికైతే ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి వెళ్ళొచ్చు అన్నమాట. బీచ్ అయితే ఎక్కడికి వెళ్ళినా బీచే అనమాట. అందుకే బీచెస్ ఎక్కువ కవర్ చేయలేదు. ఈవెన్ గోకర్ణలో కూడా ఒక 4 to 5 బీచెస్ ఉన్నాయి. బట్ ఏ బీచ్లోకి వెళ్ళి మీకు వీడియో చూపించినా అది బీచే అవుతుంది తప్పితే దాంట్లో డిఫరెంట్గా ఏమి ఉండదు కదా. సో
ముందే మనం సింగిల్ బ్యాటరీ మీద గోపురం తీసుకొచ్చాం అన్నమాట. సో మ్యాక్సిమం ఆఫ్ ది ప్లేసెస్ కవర్ చేయాలి, సిమిలర్గా ఉన్న ప్లేసెస్ కవర్ చేయట్లేదు. బీచెస్ అంటే మీకు దగ్గరలోనే ఉంటాయి, కాంటాక్ట్ మ్యాప్కి వెళ్ళి నియర్ బై బీచెస్ అని కొట్టినా వచ్చేస్తాయి అన్నమాట. So this is going to be the last beach which we cover in this trip anamata, because Marvante tarvata beaches aithe em levu, and we will be going to Chikmagalur, which is a hill station. So this will be the last beach. After 11 years anukunta nenu beach usindi, and this will be the last beach, and I don't know further ga malli eppudu vastano kuda teliyadu. భూమి మీద ఇన్ని వాటర్ ఉన్నాయని చెప్పి బీచ్లు చూసినప్పుడు అర్థమవుతుంది, కానీ ఏం చేస్తాం, దేనికి పనికిరాదు వాటర్, ఓన్లీ బట్ సాల్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ మరవంతే. మనమైతే వెళ్ళిపోదాం. సో యాజ్ ఐ సైడ్ గైస్, ఒక సైడ్ రివర్ అని చెప్తా కదా, సీ దిస్ సైడ్ రివర్, దట్ సైడ్ ఓషియన్. సో గైస్, ఎక్కడికి వస్తానైతే నేను ఎప్పుడు అనుకోలేదు, బికాజ్ ఇట్ వాజ్ ఎ డ్రీమ్ అండ్ ఇట్స్ ద డ్రీమ్ కేమ్ ట్రూ అనమాట. ఇక్కడ ఉంటే ఇంకా ఉండాలనిపిస్తుంది, బట్ వీ నీడ్ టు ట్రావెల్ మోర్. సో ఫైనల్లీ మరవంతే పైన అయిపోయింది. నా వారంగా టెంపుల్ అని ఒక జైన్ టెంపుల్ ఉంది, వీ నీడ్ టు కవర్ ఇట్ అండ్ వీ నీడ్ టు గో. చలో గైస్, లైక్ పైన ఒక రివర్ ఓషన్లో కలిసింది చూసినాం, బట్ హియర్ ఐ కెన్ సీ దట్ రెండు రివర్లు ఒక దగ్గర కంబైన్ అయ్యి అక్కడ నుంచి ఓషియన్ ఇన్లో కలిసే వ్యూ మనకు కనబడుతుంది అనమాట. సో హియర్ ఈజ్ అ వ్యూ. యాజ్ పర్ ద గూగుల్ మ్యాప్ అయితే దట్ ఈస్ చక్రా రివర్, అండ్ దిస్ ఈస్ సౌపర్ణికా రివర్ అంటారు. చక్రా రివర్, సౌపర్ణికా రివర్. అవి అక్కడి నుంచి వచ్చి ఇందులో కంబైన్ అయింది, ఇక్కడ నుంచి వచ్చి ఇందులో కంబైన్ అయింది, అండ్ దట్ ఈస్ ద ఓషియన్ గైస్. ఐలాండ్ లాంటి దాని పక్కకు ఉన్నది ఓషియన్ అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఓషియన్లోకి తెలుస్తున్నాయి. ఇఫ్ యూ కెన్ సీ హియర్, దిస్ ఈస్ చక్రా రివర్, దిస్ ఈస్ సౌపర్ణికా రివర్. ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఐలాండ్ బ్యాక్ సైడ్ డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ నుంచి ఓషన్లో కలిసిపోతున్నాయి. అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ అ ఫస్ట్ టైం. ఒక రివర్ కలవడమే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అలాంటిది ఒక రెండు రివర్స్ కంబైన్ అయ్యి అండ్ దెన్ మళ్ళీ ఇంకో ఓషన్లో కలవడం. దిస్ ఈజ్ ద రేరెస్ట్ వ్యూ అండ్ దిస్ ఈజ్ ఇన్ ద రూట్ ఆఫ్ మర్వంతే టు వారంగా జైన్ టెంపుల్ అనమాట. వారంగా జైన్ టెంపుల్ అనేది లేక్ మధ్యలో ఉంటుంది. సో అక్కడికి వెళ్దామని వెళ్తుంటే మధ్యలో ఇది రూట్ కనబడుతుంది అనమాట.